హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. ఇక ఈ వారం అంతా గోదావరి ప్రాంతపు ప్రత్యేక వంటకాల్ని మనం రుచి చూస్తున్నాం కదండి. దాంట్లో భాగంగానే మరొక 2 వంటకాల్ని మనకి పరిచయం చేయడానికి రాజేశ్వరి గారు సిద్ధంగా ఉన్నారు. హలో రాజేశ్వరి గారు. హాయ్ అనుష, ఎలా ఉన్నారు? గుడ్. ఈసారి కూడా అదిరిపోయిందండి. సో రాజేశ్వరి గారు, ఈ రోజు ఫస్ట్ రెసిపీ ఏంటండి? తోటకూర మామిడికాయ ఆవకాయ. తోటకూర మామిడికాయ ఆవకాయ. మామిడికాయ ఆవకాయ. జనరల్లీ ఆవకాయ ఓకే, మామిడికాయ ఆవకాయ ఓకే, దాంట్లో తోటకూర కూడా వేసి చేస్తారండి. అదే వెరైటీ ఇది. ఓకే. అండ్ అంటే మామూలుగా ఇది నిల్వ పెట్టుకునేదైనా లేకపోతే ఎప్పటికప్పుడు తినేదా? ఇది మా ఊరగాయలంతా ఎక్కువ నిల్వ ఉండదు, బట్ 10 days వరకు ఫ్రిడ్జ్లో ఉంటుంది. బట్ ఇది ఒక ఊరగాయ ఫ్లేవర్తో ఉంటుంది, ఆవకాయ ఫ్లేవర్తో ఉంటుంది. ఊరగాయ ఫ్లేవర్తో ఉంటుంది. ఒక 10 రోజుల వరకు కావాలంటే ఫ్రిడ్జ్లో నిల్వ పెట్టుకోవచ్చు మనం. ఓకే అండి. తోటకూర మామిడికాయ ఆవకాయకి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. తోటకూర మామిడికాయ ఆవకాయకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. వచ్చేసాయండి ఐటమ్స్ అన్ని. తోటకూర, మామిడికాయ ముక్కలు, మళ్ళీ మామిడి తురుము 2 ఉండాలండి దీనికి. ఓకే. సో మంచి ఘాటుగా ఉండబోతోందని అర్థం అవుతోంది నాకు. బికాజ్ ఇంకా ఆవకాయ అంటేనే కమ్మగా ఉంటుంది, ఘాటుగా కూడా ఉంటుంది కదా. సో ఇది కూడా అంతేనా అండి? అంతే. ఓకే ఫైన్. అయితే స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఏం చేద్దాం? స్టవ్ అంటించి ఓకే, పాన్ పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఇది ఆవకాయ కాబట్టి మెంతులు, ఆవపిండి అనేది దీనికి ఆవకాయ ఫ్లేవర్ రావడానికి ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్. డ్రై ప్యాన్లో మనం మెంతులు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ మెంతులు వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారండి? ఇది మా పాప వాళ్ళ అత్తగారు మాధవి గారని మా వేపురాల గారి దగ్గర నేర్చుకున్నాను. చాలా బాగా చేస్తారు. నాకు చాలా వంటలు వచ్చు, కానీ ఇది నాకు చాలా బాగా నచ్చేసింది. ఆవిడ దగ్గర అడిగి రెసిపీ నేర్చుకున్నాను. ఓకే. సో మీకు వచ్చిన వంటలు సరిపోవని చెప్పి మీ వియ్యపురాల గారి దగ్గర కూడా నేర్చుకున్నారనమాట. కాదు ఏంటంటే, అంటే సంబంధం మాట్లాడుకునే ముందు అబ్బాయి ఏం చేస్తాడు ఎలా అలా కాకుండా వంటలు బాగా చేస్తారండి మీ కుటుంబంలో అందరికీ వంటలు బాగా ఇష్టమా? ఇలా మాట్లాడుకొని కుదుర్చుకున్నారా ఏంటి? లేదండి, మా పాపకి అల్లుడిది లవ్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజే నాకు మా విప్రాల గారితో ఇంటరాక్షన్. తర్వాతే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఇది ఫుడ్ టేస్ట్ చేసినప్పుడు చాలా నచ్చింది. అవి ఆమె చేస్తారు చాలా బాగా ఈ పచ్చడి. ఓకే. సో ఆవిడ కూడా వంటకాలు అవి బాగా చేస్తారా? చేస్తారండి. చాలా జంతికలు, గులాబ్ జామ్స్, కోవాతో చేస్తారు. చాలా బాగా చేస్తారు. ఓకే. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి. అలానే సింక్ అయింది అయితే ఇద్దరు ఫ్యామిలీలకి వంటకాలు. ఇది ఇప్పుడు స్టవ్ కట్టేస్తాం మనం. మిక్సీ జారి. ఓకే, ఇదిగోండి. ఇప్పుడు ఈ మెంతులు ఇందులో వేసుకోవాలి. ఆవపిండి. మెంతులు తక్కువ వేసుకోవాలి. 1 స్పూను సరిపడా మెంతులు వేసుకుంటే 2 స్పూన్లు ఆవపిండి వేసుకోవాలి. ఇవి ఎక్కువైతే బాగా స్ట్రాంగ్ అయిపోతుంది, చేదు కూడా వచ్చేస్తుంది. సో 1 స్పూన్ మెంతులకి 2 స్పూన్ల ఆవపిండి క్వాంటిటీ అలా ఉండాలి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? ఇంకా దాంట్లో ఏమన్నా వేయాలా? ఇప్పుడు వేయించిన మెంతులు ఈ ఆవపిండిని మిక్సీ పట్టి తీసుకొస్తాను. ఓకే. చక్కగా పౌడర్లో అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలండి ఇప్పుడు దాంట్లో? ఇప్పుడు ఈ పౌడర్లోనే కట్ చేసిన పీసెస్ తీసుకున్నాం, తురుము ఉంచేసి ఈ ముక్కల్ని మరలా ఇందులో వేసుకోవాలి మనం. ఓకే. ఇది కూడా మిక్సీ పట్టి తీసుకురావాలి. సో ఆ పొడిలోనే మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మిక్సీ పట్టుకుంటా. నెక్స్ట్ ఏం చేద్దామండి? ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి. ఓకే.
ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆవకాయ కదా, ఇది గానుగ నూనె. గానుగ నూనె. సో అయితే ఇంట్లో మీరు ఈ గానుగ నూనెలు అవి వాడతారండి లేకపోతే మామూలు నూనె? వాడతామండి. గానుగ నాన్ వెజ్కి ఎక్కువ గానుగ నూనె వాడతాం. ఓకే, నాన్ వెజ్ ఉన్నప్పుడు మాత్రం పర్టికులర్లీ గానుగ నూనె యూజ్ చేస్తారు. ఓకే, సో ఇది వేడైపోయినట్టుందండి చూడండి నూనె. ఇది తాలింపు. పోపు దినుసు, ఆవాలు, జీలకర్ర, చాయ్ మినపప్పు, శనగపప్పు. ఓకే. అయితే రాజేశ్వరి గారు, గోదావరి జిల్లాల దగ్గర బాగా ఫేమస్ ప్లేసెస్ ఏంటండి? ఇప్పుడు ఎవరైనా వస్తే గోదావరికి ఈ ప్లేసెస్ విజిట్ చేయొచ్చండి అన్నవి ఏం చెప్తారు? గోదావరి జిల్లాలో మనకి ప్రపంచంలోనే మడా ఫారెస్ట్, అది 2వ అతిపెద్ద మడా ఫారెస్ట్ అండి. అది చిత్తడి నేలలు అంటారు. అది వరల్డ్లో ఇంకెక్కడా ఉండవు, మనకి కోరంగిలో ఉన్నాయి అది. అంతేకాకుండా మరి రాజమండ్రి పక్కన సర్ ఆర్థర్ కాటన్ గారు కట్టిన బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్, అది కూడా ఫేమస్. ఓకే, నెక్స్ట్ ఎండుమిర్చి వేస్తుంది. ఎండుమిర్చి, కరివేపాకు కొద్దిగా వేయాలి. ఎండుమిర్చి వేసిన తర్వాత ఓకే, అది చిటపట్లాడిన తర్వాత ఈ తోటకూరని మనం ఇందులో వేసేయాలి. తోటకూర. తోటకూర సో ఇలా చిన్న చిన్నగా మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర చాలా ఫైన్ చాప్ చేయాలి. తోటకూర మాత్రం చాలా ఫైన్గా చాప్ చేయాలి. ఓకే, దీనికి సరిపడా ఇప్పుడు పసుపు కొద్దిగా. ఓకే, నెక్స్ట్ అండి దీనికి సరిపడా ఉప్పు. ఆయిల్ దీనికి బాగానే పడుతుందండి. కొంచెం యాడ్ చేసుకొని మనకి ఆకుకూరలు మనం ఎంత వేసినా మగ్గిన తర్వాత ఇంత అయిపోతాయి కదండి? అవును. చూసారా, అప్పుడే మనకి మగ్గుతుంది. క్వాంటిటీ అంత తగ్గిపోయింది. యూజువల్గా ఏ తాలింపులో అయినా మనం వెల్లుల్లి ముందు వేస్తాం, బట్ ఇది ఆవకాయ ఊరగాయ స్టైల్ కాబట్టి తింటున్నప్పుడు మనకి గార్లిక్ తగులుతూ బాగుండాలి కాబట్టి ఇది కొంచెం వేగిన తర్వాతనే ఇప్పుడు మనం ఈ గార్లిక్ని కూడా యాడ్ చేస్తాం. సో వెల్లుల్లి కూడా వేసి కలుపుతున్నాం. సో ధవళేశ్వరం దాకా వచ్చాయి విశేషాలు. తర్వాత ధవళేశ్వరం బ్రిడ్జ్, ఇంకా చూడదగిన ప్లేసెస్ ఏంటండి? మాకు పంచారామాల్లో ఒకటైన కొమరారామం సామర్లకోటలో ఉంది. అలాగే సర్పవరంలో కూడా భావనారాయణ స్వామి టెంపుల్ అని చెప్పేసి, మన జనమేజయ మహారాజు సర్పయాగం చేసినప్పుడు సర్పాలన్నీ కూడా చనిపోతాయి కాబట్టి వరం అడిగినప్పుడు ఒకే ఒక ప్రదేశంలో దాక్కుంటే ప్రాణరక్షణ జరుగుతుందని చెప్పేసి వరం ఇవ్వడం జరుగుతుందని సర్పాలన్నీ అక్కడికి వచ్చి దాక్కున్నాయని చెప్తారు. అక్కడే మనకి సర్పవరం టెంపుల్ చాలా ఫేమస్. అక్కడ స్వయంగా నారదుడే వచ్చి పొలం తవ్వాడని చెప్పేసి చెప్తారు. ఆలయ ప్రశస్తది, అది కూడా చాలా ఫేమస్. మరి ద్రాక్షారామం కూడా మా గోదావరి జిల్లాలోకి వస్తుంది. అది కూడా దేవతలు వచ్చి కట్టారని చెప్తారు. స్వయంభూ మాట సొంతంగా వెలిసింది అన్నట్టు. మా ఓన్ బ్రదర్ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు, స్వయంగా నిర్మాణం చేయించడం జరిగింది తిమ్మాపురం గ్రామంలో. చాలా చరిత్ర ఉన్నటువంటి ప్రదేశం. అవును. కొంచెం మూత పెడదాం, సిమ్ చేద్దాం. సార్ రాజేశ్వరి గారు, మగ్గుంటుందిగా చూద్దామా? చూద్దాం. ఓకే, బాగా మగ్గిపోయిందండి. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మనం ఇందాక మెంతులు, ఆవు పిండి, మ్యాంగో మిక్స్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ ఇందులో వేసేయాలి. మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేయాలి. ఇది కొంచెం కచ్చాపచ్చాగా నలిగినా కూడా పర్వాలేదు, కొంచెం మామిడి ముక్కలు తగులుతూ ఉంటాయి, కొంత పేస్ట్లా ఉంటుంది కాబట్టి కొద్దిగా పీసెస్ ఏమైనా ఉండిపోయినా కూడా ఏం పర్వాలేదు. ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ తోటకూర, మ్యాంగో మిక్స్ అవ్వాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం మ్యాంగో తురుము ఉంచుకున్నాం కదా, ఇది కూడా ఇందులోనే వేసేయాలి. మామిడి తురుము కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కారం అండి. మనకి మ్యాంగోని పెట్టి కొంచెం సాల్ట్ పడుతుంది, మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాము. కారం కూడా ఇది ఊరగాయ స్టైల్ ఆవకాయ లాంటిది కాబట్టి కారం ఎక్కువగానే పడుతుంది. కొద్దిగా కారం ఎక్కువగా వేసుకోవాలి. అండ్ ఇంగువ పౌడర్, ఇది దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. జీర్ణానికి కూడా మంచిది అంటారు.
ఆయిల్ కూడా చాలా బాగా పడుతుంది దీనికి. ఓకే, దీన్ని ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. అన్ని ఇంగువ, కారం, ఉప్పు, మామిడి కూర, తోటకూర అంతా కూడా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఓకే, ఇంకేం వేసుకోవడాలు లేవండి, మొత్తం అంతా కలుపుకోవడమే. ఓకే, కలుపుతూ ఇది మగ్గనివ్వాలి. సో అయితే ఇది రైస్లోకేనా అండి, ఇంకా దేంట్లో కన్నా బాగుంటుందా? రోటీస్ కూడా బాగుంటుంది. రోటీస్, ఇడ్లీ, దోశ, ఇడ్లీలోకి కూడా బాగుంటుందండి. టిఫిన్స్ అన్నిటికీ బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. ఓకే, సో దేంట్లో అయినా తినొచ్చు అనమాట. తినొచ్చు. చేసి పెట్టేసుకుంటే మనకి 10 రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది. అయిపోయిందండి కలుపుకోవడం? అయిపోయిందండి. ఓకే, ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే కదా? తీసేసుకోవడం. స్టవ్ ఆఫ్ చేసేద్దామా? చేయండి. ఎస్, తోటకూర మామిడికాయ ఆవకాయ రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. తోటకూర మామిడికాయ ఆవకాయకి కావలసిన పదార్థాలు: మెంతులు, ఆవపిండి, మామిడికాయ ముక్కలు, నూనె, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, తోటకూర, పసుపు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, మామిడికాయ తురుము, కారం, ఇంగువ. తోటకూర మామిడికాయ ఆవకాయ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో మెంతులు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని అందులో ఆవపిండి వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అందులో మామిడికాయ ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన తోటకూర, పసుపు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి మగ్గించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న మెంతులు, మామిడికాయ పేస్ట్, మామిడికాయ తురుము, సరిపడా ఉప్పు, కారం, ఇంగువ, నూనె వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే తోటకూర మామిడికాయ ఆవకాయ రెడీ. తోటకూర మామిడికాయ ఆవకాయకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా? రాజేశ్వరి గారు టేస్ట్ చేద్దామా? టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఆవకాయ ఫ్లేవర్ అయితే యాజ్ ఇట్ ఈస్ తెలుస్తుందండి. చాలా చాలా బాగుంది. పుల్లగా, కొంచెం మరి అంత పులుపు లేదు, కొంచెం పుల్లగా ఉంది, కారంగా ఉంది. అంటే ఈ సీజన్లో ఎస్పెషల్లీ చలికాలం కదా, కొంచెం ఈవినింగ్ టైం వాటిలో మంచి ఇట్లా కారం కారంగా ఘాటుగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అసలు అదిరిపోయిందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఏం రెసిపీ చేసి చూపించబోతున్నారు? నెత్తళ్ళ కట్లెట్స్. నెత్తళ్ళతో కట్లెట్సా? వావ్, చలో అయితే నెత్తళ్ళ కట్లెట్స్కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. నెత్తళ్ళ కట్లెట్కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. రాజేశ్వరి గారు, వచ్చేసాయి ఐటమ్స్ అన్నీ? వచ్చేసాయండి. నెత్తలు, ఉల్లిపాయ, కొత్తిమీర. ఓకే, సో నెత్తలతోటి కట్లెట్స్ అన్నమాట. చలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ ఈ నెత్తల్ని మనం ముందుగానే ఆవగించుకున్నాం. ఓకే, అంటే ఏమి వాటర్ వేయకుండా బాయిల్ చేయడం అన్నమాట. వాటర్ ఏది వేయకుండా ఉడికించుకోవాలి. ఓకే, తర్వాత దీన్ని ఈ లోపల ఉన్న ముళ్ళు లేకుండా మీట్ని తీసేసుకోవాలి ఇలా. ఓకే, లోపల బోన్స్ని తీసేసుకోవాలి. లోపల ముళ్ళుని తీసేసుకోవాలి. ఇలా ఇది మొత్తం ముళ్ళు తీసేసిన మీట్ అన్నమాట. ఒక బౌల్ ఇవ్వండి అనుష. ఇదిగోండి. ఈ ముళ్ళు తీసేసిన నెత్తళ్ళ మీట్ని మనం ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఓకే, పుట్నాల పప్పుని మిక్సీ పట్టుకున్నాం. ఈ పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా కారం, ధనియాల పొడి, ఓకే, జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు, ఓకే, గరం మసాలా పౌడరు,
ఓకే. ఇది కొద్దిగా, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఒక పెద్ద స్పూన్ వేసుకోవచ్చు. ఇది ఫైన్గా చాప్ చేసిన ఆనియన్స్. ఓకే. దీనికి తగినంత ఉప్పు, ఫైన్గా చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీ పీస్. ఓకే. పచ్చిమిర్చి, ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర. దీన్ని ఇప్పుడు మనం పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఓకే. ఇలాగా స్టవ్ అంటించి ఆయిల్ వేయండి అనుష. ఓకే. ఓకే. సో రాజేశ్వరి గారు ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేయాలా? ఓకే. దీన్ని ఇలా మొత్తం ముద్దలా కలుపుకోవాలి. కట్లెట్. సో దాన్ని మొత్తం కూడా అలా ముద్దలా కలిపేసుకున్నారు ఈ లోపల. సో ఇప్పుడు దాన్ని కట్లెట్లా చేసుకుంటున్నారా? ఓకే. సో అయితే రాజేశ్వరి గారు, మీరు ఇప్పుడు క్లౌడ్ కిచెన్ రన్ చేస్తున్నారు, ఒక పక్క బొటిక్ రన్ చేస్తున్నారు, మళ్ళీ ఇంట్లో వైఫ్గా డ్యూటీస్ ఉండనే ఉంటాయి, మళ్ళీ దీనికి తోడు మధ్యలో కాకినాడ టు హైదరాబాద్ జర్నీ చేస్తూ ఉంటారు. సో ఎలా బ్యాలెన్స్ చేస్తారండి ఇన్ని? దేర్ ఇస్ ఎ విల్, దేర్ ఇస్ ఎ వే. మనసు అంటే మార్గం ఉంటుంది. కరెక్ట్ అండి, ట్రూ. ఓకే. సో వాటిని అలా ఒకేసారి చేసి పెట్టుకుంటున్నారండి? పెట్టుకుంటున్నాను. ఒక 6 అలా అయినాక వేసేసుకోవచ్చు, లేదంటే హీట్ అందుకుంటే ఇప్పుడే మనం వేయడం స్టార్ట్ చేద్దాం. అది చేసి పెట్టేసుకోండి, ఒకేసారి వేసుకోవచ్చు. అయితే పొద్దున్న లేచిన దగ్గర నుంచి మరి చాలా బిజీ గజిబిజిగా ఉంటుందేమో కదా మీకు? అలవాటు అయిపోయిందండి, ప్లాన్ చేసుకుంటాను. మల్టీ టాస్కింగ్ నాకు ఇష్టమే. ఇష్టంతో చేసిన పని ఏదైనా కష్టం ఉండదు. కరెక్టే. సో పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎలా ఉంటుంది అసలు మీ స్కెడ్యూల్? మార్నింగే నేను నెస్కేప్తో స్టార్ట్ చేస్తాను డేని. అక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్, తర్వాత నుంచి నాకు బోటిక్ స్టాఫ్ వస్తారు. ఓకే. వాళ్ళకి వర్క్ ఇవ్వడం, తర్వాత నుంచి క్లౌడ్ కిచెన్ ఆర్డర్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. స్టాఫ్తో అవి చూసుకుంటాను. ఓకే. ఓకే. సో ఈ తయారు చేసి పెట్టుకున్న కట్లెట్స్ని ఆయిల్లో వేసేసుకున్నాం. సో ఒక సైడ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ ఫ్రై చేసుకోవాలండి. ఓకే. రాజేశ్వరి గారు అయిపోయిందండి ఫ్రై? అయిపోయినాయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్లో రోస్ట్ అయిన తర్వాత ఇందులో నుంచి తీసేసి మనం టిష్యూ నాప్కిన్స్ వేసుకుని దాని మీదకి. ఓకే. సో ఆయిల్ అది పీల్చేసుకుంటుంది కాబట్టి ఒక టిష్యూ వేసేసి దాంట్లో తీసుకుంటున్నాం. అవును. యమ్మీ కట్లెట్స్ రెడీ అనుష. ఓకే అండి. సో ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. నెత్తళ్ళ కట్లెట్స్ రెడీ అయిపోయాయండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. నెత్తళ్ళ కట్లెట్స్ కి కావలసిన పదార్థాలు: నెత్తలు, పుట్నాల పొడి, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి, నూనె. నెత్తళ్ళ కట్లెట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించుకున్న నెత్తళ్ళు ముళ్ళు తీసి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుని పుట్నాల పొడి, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి వేసి చిన్న చిన్న కట్లెట్స్ లా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో నూనె పోసి వేడి చేసుకోవాలి. ఒత్తుకున్న కట్లెట్స్ వేసి రెండు వైపులా నూనెతో కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే నెత్తళ్ళ కట్లెట్స్ రెడీ. నెత్తళ్ళ కట్లెట్స్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. రాజేశ్వరి గారు టేస్ట్ చేసేద్దామా? ష్యూర్. బంపర్ అండి. థ్యాంక్ యూ. సూపరే కాదు, బంపర్ ఉంది. చాలా బాగుంది, క్రంచీగా ఉంది. అండ్ లోపల ఆ నెత్తల టేస్ట్ బాగా తెలుస్తుంది, బయటతో కూడా క్రంచీగా ఉంది.
సూపర్ ఉందండి మొత్తానికి. సో 2 మంచి రెసిపీస్ని మాకు పరిచయం చేశారండి రాజేశ్వరి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో చూసారు కదండి 2 సూపర్బ్ రెసిపీస్, తోటకూర, మామిడికాయ, ఆవకాయ అండ్ అలానే నెత్తల కట్లెట్స్ 2 కూడా అదిరిపోయాయి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసేయండి. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. వచ్చే వారం మరొక ప్రాంతపు రుచులతో, అక్కడి విశేషాలతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.